కాకినాడ జిల్లా కాజులూరు మండలం శీలలంక గ్రామంలో ఉపాధి పనుల వద్ద ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వళ్ళు రాజబాబు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం శ్రమజీవులను అనగదొక్కే కొత్త చట్టాలను తీసుకొస్తూ కార్మికులపై పని భారం పెంచుతూ ఉన్న క్రమంలో ప్రశ్నించే కార్మికులపై అనేక కేసులు పెడుతూ లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులను హింసించే కొత్త జీవోలను తీసుకొస్తోందన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించేస్తూ పని దినాలు పడిపోతున్నాయని అన్నారు. రైతాంగానికి నష్టం జరిగే కొత్త చట్టాలను తీసుకువస్తూ వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే పద్ధతులను అవలంబిస్తోందని, ఈ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై పోరాడవలసి ఉండగా ఏ ఒక్క పార్టీ మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని, ఈ సమ్మెలో ప్రజలు, పేద రైతులు, కార్మికులు పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బొడితి ప్రభాకరరావు, ఇసుకపట్ల సుబ్రహ్మణ్యం, మాక రామారావు, నందిక ఇమ్మానుయేల్, పువ్వుల భైరవమూర్తి, జల్లి విజయలక్ష్మి, నందిక అర్జున్రావు, మురికి చిన్నబాలయ్య మరియు కౌలు రైతులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఏమన్నాడంటే 300 పడతాయి కంపల్సరీ, కానీ 315 రూపాయలు పడతాయండి మీకు అన్నాడండి. ఏసారావు 315 రూపాయలు పడతాయి మీకు బ్యాంక్ తీసుకొచ్చాక మీరు అది ఏంటంటే ఈ అన్నిటి మీద ఈ నెల 20వ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలు అందరితోటి మండల ఆఫీసుల దగ్గర కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు అంటే ఇవాళ 9వ తారీఖు, 20వ తారీఖు అంటే ఇంకా 11 రోజులు, అంటే మధ్యలో 10 రోజులు ఉంది. ఆ ఒక్కరోజు మొత్తం పని బంద్ చేయాలి. ఎందుకు బంద్ చేయాలంటే 3 రకాలు. ఒకటి, మనం చేసిన పనికి ప్రతి వారం డబ్బులు ఇవ్వాలి. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం జనాలు పెరుగుతున్నారు కాబట్టి, ఉపాధి కూలీలు ఇంకా పెరుగుతున్నారు కాబట్టి, రకరకాల పనులు పోతున్నాయి కాబట్టి, యాంత్రీకరణ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు వ్యవసాయం పనులు ఉన్నాయి. వ్యవసాయం పనులు ఊడు పూడ్చేది యంత్రం వచ్చేస్తుంది, లేదంటే ఈ ఎల్లు వేస్తున్నారు. ఒక కలుపుకేమో మందు వచ్చేస్తుంది. అలాగే ఇంకా అన్ని పనులు ఇప్పుడు కోతకి, నూర్పుకి అన్నిటికి కూడా కోత మిషన్లు వచ్చేసింది. మరి ఇంకా వ్యవసాయ పనుల్లో పని లేనప్పుడు ఉపాధి కూలీలకి పని దినాలు పెంచి డబ్బులు ఎక్కువ కేటాయించవలసింది పోయి మరి తగ్గించేసుకుంటూ ఉంటాయి. ఈ జనాలు అందరూ 65% ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఏం తిని బతుకుతారు? కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి కదా. వాళ్ళకి బుద్ధి లేదు, మనకన్నా కనీసం వాళ్ళకి బుద్ధి లేదు కాబట్టి వాడికి బుద్ధి చెప్తామని చెప్పి మనమన్నా రోడ్డు ఎక్కాలి కదా. ఆ రోడ్డు ఎక్కడానికి 20వ తారీఖుని మనం కార్యక్రమం పెడుతున్నాం. ఎక్కడెక్కడే పెడితే కుదరదు కాబట్టి మన మండల ఆఫీస్ దగ్గర పెడతాం. మండలం కాడ పెడితేనే అన్ని గ్రామాల నుంచి పిలుస్తున్నాం కాబట్టి అన్ని గ్రామాల దగ్గర జరుగుతాయి. అందుచేత ఏంటంటే ఆ ఒక్కరోజు కూడా కదా, ఒక్క పూటకే మీరు పని బంద్ చేసుకుని వాళ్ళకు కూడా అదే చెప్పినాం. అక్కడ సుమారు 100 మంది ఉన్నారు, వాళ్ళందరికీ అదే చెప్పినాం. అన్ని గ్రామాలకి 10,000 రూపాయలు తింటాం, ఏ పని చేసుకోండి. అన్ని గ్రామాలు తిరిగి రమ్మని చెప్తాం, మీరు కూడా రండి. అలాగే అన్ని